నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గౌరవనీయులు శ్రీ రెవరెండ్ సజ్జా రత్నకుమార్ గారు, శ్రీ రెవరెండ్ యు జోసఫ్ రత్నాకర్ గారు, రెవరెండ్ కె రవికుమార్ గారు, రెవరెండ్ సిహెచ్ బుజ్జిబాబు గారు, రెవరెండ్ విజయ్ కుమార్ కొడాలి గారు, వేదికపైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, విధాన మండలి చైర్పర్సన్ జకియా కానం గారు, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రైస్తవ సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ఇక్కడుండే వాళ్లే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, ప్రపంచంలో ఉండే క్రిస్టియన్ సోదరి సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు జన్మించిన రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. లోక రక్షకుడైన ప్రభు కరుణ కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రిస్టియానిటీ. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకమునప్పటి నుంచి కూడా ఒక మంచి కాలేజీ పెట్టి పేద పిల్లలకు మంచి చదువు ఇప్పించారంటే అది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్సే పెద్ద ఎత్తున చేశాయి. దీనికి స్ఫూర్తి ఇచ్చింది కూడా యేసు ప్రభు ఇచ్చారు. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబర చాటుకున్న ప్రజారక్షకుడు యేసు. నమ్మిన వారి కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం. ఎల్లప్పుడూ కూడా మనందరం ప్రభు త్యాగాన్ని స్మరించుకోవాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి, ఈర్ష్య ద్వేషాలు పరదొలాలి, అబద్ధం లంచం వంటి పాపాలకు దూరంగా ఉండాలి. ఈరోజు రోజు రోజుకు విలువలు పడిపోయే ఈ సమయంలో కనీసం మనం చూస్తే డిసెంబర్ నుంచి జనవరి అంతవరకు కూడా ఫస్ట్ వీక్ అంతవరకు కూడా ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే కాదు, మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను,
మైనారిటీ వర్గాల సంక్షేమానికి భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. ఒకసారి అయితే సమైక్య ఆంధ్రప్రదేశ్లో చర్చి పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా గుర్తు చేస్తున్నాను. ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కమిటీ నిర్ధారిస్తూ ఉంటుంది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచో 50 సంవత్సరాల నుంచో పత్రికలు నడుపుతున్నామని, ఆ పత్రికలకు సంబంధించి ఇవాళ ఆ పత్రికల్లో రాస్తున్నటువంటి రోతరాతలు చూస్తూ ఉంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తే పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భద్రతా పరంగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టినట్టుగా చూపే భావాలతో ఇవాళ ఆ పత్రికలు చేస్తున్నటువంటి విషప రాతల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. మీరు కూడా ఆలోచన చేయాలుగుతా ఉన్నా, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అబద్దాలకు రెక్కల కట్టి అదేదో ప్రపంచమంతా కూడా తిరిగి రావాలనే భావంతో మీరు చేస్తున్నటువంటి పోకళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్న అభిప్రాయాన్ని కూడా చాలా స్పష్టంగా సూటిగా ఎల్లో మీడియాకి నేను చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగిన కాలంలో సంవత్సరానికి 90 కోట్ల రూపాయలు 980 మంది భద్రతకు సంబంధించినటువంటి అధికారులు పోలీసులు వినియోగించుకున్నట్లుగా ఈరోజు కూడా మీడియాలో వచ్చినటువంటి పరిస్థితులు. నేను ఇందాక చెప్పా, అసలు ముఖ్యమంత్రికి సంబంధించి ఏ విధమైనటువంటి భద్రత ఉండాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోరు. దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి భద్రతని రాష్ట్ర పోలీసు విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం ఒక కమిటీగా, ఎస్ఆర్సీ కమిటీగా ఉండి ఆ కమిటీ ద్వారా ప్రజాబలం కలిగినటువంటి నాయకులు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలనే ఆలోచనలే కాబట్టి సిఫార్సు చేస్తే వ్యవస్థలు భద్రతని సమకూరుస్తూ ఉంటారు. కానీ ఏమీ లేవు. చంద్రబాబు నాయుడిని గొప్పవాడుగా, చంద్రబాబుని నిరాడంబరుడుగా, చంద్రబాబు అసలు భద్రతే వాడుకోని విధంగా కేవలం 121 మంది భద్రతా సిబ్బందే ఆయనకు ఉన్నట్టుగా ఇవాళ కథనాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇవాళ వాస్తవానికి వెళితే ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ మనం కూడా ఆలోచిద్దాం. ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎస్ఆర్సీ కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉంటాయి. నేను చెబుతానో మరోడు చెబుతానో ఆ అంకెలు తారుమారు కావు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలకు కూడా చెప్తా ఉన్నా, మీరు వెరిఫై చేసుకోండి. 5 సంవత్సరాల కాలంలో ఆయన రెగ్యులర్గా ఆయన సెక్యూరిటీ సంబంధించి కృష్ణా జిల్లా గుడవరు గ్రామంలో అభివృద్ది పనులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కంప్యూటర్లు పనిచేయకపోవడం కావచ్చు, ఎక్స్రే మిషన్లు పనిచేయకపోవడం కావచ్చు, కుక్కలు కొరకడం కావచ్చు, రోజు ఎంజీఎం గురించి ఏదో ఒక నెగటివ్ వార్త వస్తుంది. ఎంజీఎం పోతే మందులే లేవు బయటకు రాస్తున్నారనే వార్తలు కూడా నేను టీవీలో పత్రికల్లో చూస్తా ఉన్నా. అంటే ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పేదలకు సరి అయిన వైద్యం దొరకడం లేదు. ఉన్న ఎంజీఎంను పట్టించుకోవడం లేదు. దాదాపు 84% పూర్తయినటువంటి ఆసుపత్రిని పడావు పెట్టి దాన్ని పూర్తి చేయకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఆ రోజు ఈ 24 ఫ్లోర్స్ తోని ఇంత గొప్ప టవరు వరంగల్ నగరానికే ఒక ఐకానిక్ గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. G+23 ఫ్లోర్స్ ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే అప్ టు 60 మీటర్స్ అంటే 14 ఫ్లోర్లు, 14 ఫ్లోర్ వరకు హాస్పిటల్ ఉంటుంది. 14 నుంచి 24 వరకు మిగతా 10 ఫ్లోర్లలో పీజీ స్టూడెంట్స్ అకామిడేషను, డాక్టర్ల అకామిడేషను, స్టాఫ్ నర్సుల అకామిడేషను, బ్లడ్ బ్యాంకు, ల్యాబ్స్, ప్రొఫెసర్లకు, సూపరింటెండెంట్లకు వాళ్ళ ఆఫీసు, ఇవన్నీ కూడా మిగతా 10 ఫ్లోర్లలో ఏర్పాటు చేశారు. అంటే మొదటి 14 ఫ్లోర్లలో హాస్పిటల్ను, మిగతా 10 ఫ్లోర్లలో బ్లడ్ బ్యాంకులు, మన టెస్టింగ్ సెంటర్లు, ల్యాబ్స్, క్వార్టర్స్, పీజీ స్టూడెంట్స్ క్వార్టర్స్, డాక్టర్స్ క్వార్టర్స్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా అందరు ఇక్కడే ఉంటే ఎమర్జెన్సీ సేవలు బాగా అందుతాయని ఎంతో ప్రణాళికబద్ధంగా చేశాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళు బురద జల్లడమే లక్ష్యం తప్ప ఒక మంచి పనిని ముందుకు తీసుకుపోయే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోయింది. వాళ్ళు ఏమంటారు, 24 అంతస్తుల హాస్పిటల్ ఉంటుందా అని ఒక కొత్త కథ పెట్టింది. వాస్తవానికి మనం ప్లాన్ చేసింది G+13 వరకే హాస్పిటల్, పైనంతా కూడా ల్యాబ్స్, లైబ్రరీలు, స్టూడెంట్స్ హాస్టల్స్ అన్ని కూడా అందులో ఏర్పాటు చేశాం. మరి జైపూర్లో మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, అశోక్ గెహ్లాట్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే. జైపూర్లో 110 మీటర్ల ఎత్తున 24 అంతస్తులతో జైపూర్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ హాస్పిటల్ కడతా ఉంది. ఇప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ మారింది, కానీ అక్కడ వచ్చిన బీజేపీ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఆసుపత్రిని పూర్తి చేస్తా ఉంది. మన హాస్పిటల్ హైట్ ఏమో 91 మీటర్లు, ఇది 91 మీటర్స్. కానీ జైపూర్లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కట్టింది 110 మీటర్లతోని. మరి అక్కడ కూడా ఆసుపత్రి ఆయన ప్రారంభించిండు. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒప్పు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తే తప్పు. ఇది కాంగ్రెస్ నీతి. మీరు అనవసరంగా బేషిజాలకు పోయో ఎంతసేపు గత ప్రభుత్వం చేసిన దాన్ని ఆపాలనో, కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఈకలు బీకాలనే ప్రయత్నం చేయడం మానండి. ప్రజలకు వైద్యం అందాలి, పేదలకు మేలు జరగాలి. 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్లో వస్తే ఎంతో మంది పేద ప్రజలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ శస్త్రచికిత్సలు, లివర్ మార్పిడీలు కావచ్చు, అన్ని రకాల వైద్యం, ముఖ్యంగా క్యాన్సర్ బారిన చాలా మంది ఇబ్బంది పడి వేల లక్షల రూపాయల అప్పుల పాలైతా ఉన్నారు. అటువంటి పేద ప్రజలకు హైదరాబాద్ నిమ్స్ లో ఎలాంటి సేవలు అందుతాయో అట్లాంటి అత్యాధునిక ఆధునిక పరికరాలతో అన్ని రకాల వైద్యం వరంగల్ తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అందాలని కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో చేశారు. ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది, 16 ఏళ్లు తెలుగుదేశం పాలించింది. 66 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని విధంగా కేసీఆర్ గారు వరంగల్లో ఇంత గొప్ప ఆసుపత్రిని ఇక్కడ తెచ్చే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నలుదిక్కుల 4 ఆసుపత్రులు, నిమ్స్ కు డబల్ మరో 2000 పడకల ఆసుపత్రి నిమ్స్ కు యాడ్ చేశారు. వరంగల్లో 2000 పడకల ఆసుపత్రి చేశారు. మేము అయితదేమో ఎందుకు తొందరపడి విమర్శించాలని ఒక ఏడాది ఓపిక పట్టాం. మిత్రులారా, మీరు పాత విజువల్స్ తీయండి. అక్టోబర్ 2023లో నేను ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్లో ఏ పరిస్థితి ఉందో, ఏడాది తర్వాత మళ్ళొస్తే కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడ అనే చందంగా ఈరోజు హాస్పిటల్ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత పేదల వైద్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉందో ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ఆసుపత్రిని పూర్తి చేయాలని, పేదలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే రాబోయే రోజుల్లో ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు, ధర్నాలు చేపట్టవలసి వస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పేదల విషయంలో పార్టీలు కాదు కావాల్సింది, హృదయం కావాలి, మనసు కావాలి. పేదలకు సేవ చేయడానికి ఒక పార్టీ ఇంకో పార్టీతో పోటీ పడాలి తప్ప
ఇంత మంచి దవాఖాన కేసీఆర్ కట్టిండు, కేసీఆర్ గారికి ఏడ పేరు వస్తుందో అని దవాఖాన అప్పుడు తెలివి తక్కువ పని, దద్దమ్మలు చేసే పని. తెలివికల్లో అయితే ఈ ఆసుపత్రిని పూర్తి చేసి ఇంకా ఇట్లాంటి ఇంకో 2 బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ 25వ తారీఖు నుంచి వివిధ కార్యక్రమాలని చేయబోతా ఉంది. వాటికి సంబంధించినటువంటి విషయంలో మొట్టమొదట 24వ తారీఖు రోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో 1 గంటకు వారి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి మొత్తం విషయాలతోటి ఫోటో ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ ఉంటుంది. దానికి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, అదే రకంగా సుధాంశు త్రివేది గారు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. 25వ తారీఖు రోజు వివిధ రకాలైనటువంటి ఆయన 100వ జయంతి వేడుకలు కాబట్టి 25వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూతులలో ఆయన చిత్రపటం ఆవిష్కరించి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది పోలింగ్ బూత్ స్థాయిలో. అదే రకంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా శోభయాత్ర వారి యొక్క ఊరేగింపు, వారి యొక్క చిత్రపటంతో ఊరేగింపు చేసి ఒక కూడలి వద్ద మీటింగ్ని ఏర్పాటు చేయాలనేటువంటిది మరొక కార్యక్రమం. మూడవది అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఫోటో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం, అన్ని జిల్లా కేంద్రాల్లో వారికి సంబంధించినటువంటి కవితలను, కవితా సంపుటిని, వారి దేశానికి చేసినటువంటి సేవలని కొనియాడుతూ ఒక మీటింగ్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లా కేంద్రాల్లో నిర్ణయం చేయడం జరిగింది. వీటితో పాటుగా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఖచ్చితంగా యువమోర్చా ఆధ్వర్యంలో చేయాలనేటువంటిది నిర్ణయం చేసినాం. దీంతో పాటుగా మండలాలలో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, దీంతో పాటుగా హాస్పిటల్స్లో పేద రోగులకు పండ్లు పంచడం, తర్వాత స్ట్రీట్ అంటే వీధులలో పేదవాళ్ళు ఉన్న వాళ్లకు చలికాలం దుప్పట్లు, రకరకాల సర్వీస్ కార్యక్రమాలని చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దీంతో పాటుగా హైదరాబాద్లో ముఖ్యంగా 11 గంటలకు స్టేట్ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.